ఇదంతా మీరిచ్చిన అమౌంట్, మీ అమౌంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్ముళ్ళు అర్థమై ఉంటుంది, మన యూట్యూబ్ నుంచి అయితే మన ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అయితే ఈ పేమెంట్ ఎంత అనేది నేను చెప్తాను, ఒక 2 నిమిషాలు చెప్తాను. కాకపోతే ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడు సక్సెస్ అనేది వచ్చింది. ఇప్పుడు అయితే అమౌంట్ అయితే మన చేతికి అయితే వచ్చింది, యూట్యూబ్ సంపాదన. అయితే ఫస్ట్ ఏంటంటే ఒక ఛానల్ పెట్టినాము. ఛానల్ పెట్టినాక 1 ఇయర్ వరకు మానిటైజేషన్ దగ్గరకు వచ్చిన ఛానల్ 27,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ పోయిందని చెప్పేసి మీ అందరికి తెలుసు కదా. అయితే ఆ ఛానల్ పోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయినా మనం. మా ఛానల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినామంట. అంత పెద్ద ఛానల్ పోయింది అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అసలు మళ్ళీ యూట్యూబ్ చేయాలని చెప్పేసి అనిపించలేదు, మనసుకు చాలా బాధ అనిపించింది. ఎవరైనా సరే అంత పెద్ద ఛానల్ పోయినాక టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచన అయితే ఎవరికి రాదు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ అంటే ప్యాషన్ అనమాట. నాకు చాలా ఇష్టము యూట్యూబ్లో ఎలానో సక్సెస్ కావాలని, ప్లస్ వయసుకి ఇట్లా వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి యూట్యూబ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. యూట్యూబ్ అమౌంట్ ఎలా అయినా సరే ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి దానికోసం ఎంత కష్టాలైనా సరే కానీ పడాలని చెప్పేసి మనసుకు అనిపించి మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము. సెకండ్ ఛానల్ స్మార్ట్ వైశాలి ఫ్యామిలీ. ఈ ఛానల్కి ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత 14 నెలల తర్వాత సక్సెస్ అనేది వచ్చింది. 14 నెలల తర్వాత మా మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ పేమెంట్ అనమాట, మన ఫస్ట్ సంపాదన. ఇది అనేది 1 మంత్ కాదు, 2 మంత్స్. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల సంపాదన అనేది ఈ అమౌంట్ అనమాట. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా స్ట్రగుల్స్ ఫీల్ కావడం జరిగింది, ప్లస్ చాలా కష్టాలు పడడం జరిగింది. ఇంకా యూట్యూబ్ గురించి మెల్లమెల్ల తెలుసుకొని సక్సెస్ అయితే చాలా తొందరగా రాలేదు ఫ్రెండ్స్. చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని అవమానాలు గిట్లా ఎదురైనాయి. ఎందుకంటే స్టార్టింగ్లో వీడియోస్ చేసేటప్పుడు మా రిలేషన్లు కానీ తెలిసిన వాళ్ళు కానీ వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, వీడియోస్ అవి చేసుకుంటూ తిరుగుతున్నాడు అది ఇది అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ చేసిండ్రు. కాకపోతే ఏంటంటే అక్కడితో ఆగిపోలేదు, అవన్నీ ఏం పట్టించుకోలేదు. అవన్నీ పట్టించుకుంటే అక్కడితో ఆగిపోయేవాడిని. మళ్ళీ యూట్యూబ్ ఇక్కడ వరకు అయితే ఈ అమౌంట్ అయితే చూసేవాడిని కాదు యూట్యూబ్లో. కాకపోతే ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా అందరైతే అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ ప్రాబ్లంతోనే ఆగిపోవద్దు అనేది నా ఉద్దేశము. సరే, ఇప్పుడు ఫైనల్గా అయితే అమౌంట్ అయితే ఎంత వచ్చినాయంటే డైరెక్ట్ యూట్యూబ్లో ఆ పేమెంట్ గురించి చెప్పొద్దు కాబట్టి, ఫర్ సపోజ్ ఏంటంటే ఒక పెన్ను 1000 రూపాయలు అనుకుంటే, నా దగ్గర ఉన్న అమౌంట్తో 4 పెన్నులు కొనవచ్చు. ఐషు నువ్వు 10,000 అనుకుంటే నేను కూడా 4 పెన్స్ కొనవచ్చు. ఇది 2 మంత్స్ శాలరీ అనమాట, 1 మంత్ కాదు. మన ఫస్ట్ పేమెంట్ 2 మంత్స్ శాలరీ. నా దగ్గర ఉన్న అమౌంట్తో 4 పెన్నులు కొనవచ్చు. ఒక పెన్ను 1000 రూపాయలు అయితే, వైషు దగ్గర ఉన్న అమౌంట్తో 4 పెన్నులు కొనవచ్చు. ఒక పెన్ను 1000 రూపాయలు అయితే మొత్తంగా టోటల్గా ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మన యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు సంపాదించే ఎలిజిబిలిటీ వచ్చిన 2 నెలల తర్వాత 2 నెలల శాలరీ కలిసి మనకు ఒక పెన్ను 8 రూపాయలు అయితే, ఒక పెన్ను 1000 రూపాయలు అయితే 8 పెన్నులు కొనవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. డైరెక్ట్గా అమౌంట్ చెప్పొద్దు కాబట్టి నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలాంటి రోజు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ గిట్లా చేయలేదు. ఎందుకంటే అంటే ఎలానైనా సరే సక్సెస్ కావాలని చెప్పేసి ఉంది, కానీ ఏమంటారు ఆ గట్టి పట్టుదల అయితే ఉంది. కానీ కాకపోతే మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది అనమాట. కానీ మళ్ళీ అక్కడతో ఆగిపోకుండా మళ్ళీ లేదు, ఖచ్చితంగా ఎలానైనా సరే కానీ యూట్యూబ్లో అమౌంట్ తీసుకోవాలి, యూట్యూబ్లో సక్సెస్ కావాలని ప్రతి ఒక్క యూట్యూబర్స్ ఏం ఆలోచిస్తారంటే ఇక్కడ వరకు వస్తేనే సక్సెస్ వచ్చినట్టు. యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి ఫస్ట్ పేమెంట్ చేతిలోకి తీసుకుంటారు కదా, అప్పుడు సక్సెస్ అయినట్టు. ఇప్పుడు ఏంటంటే మీ అందరి ఆదరణ వల్ల ఇప్పుడైతే యూట్యూబ్లో అయితే సక్సెస్ అయినాము. ఇదంతా మీరు ఇచ్చిన అమౌంట్, మీ అమౌంట్. ఓకేనా, మీరు వీడియోస్ చూడడం వల్ల, మీరు వీడియోస్ లైక్ చేయడం వల్ల మనకు వచ్చిన అమౌంట్ అన్నమాట. ఈ ప్రతి ఒక్క రూపాయల మీ అందరి పేరు ఉంటుంది. మీరందరూ చూడడం వల్ల వచ్చిన అమౌంట్ కాబట్టి ఇదంతా మన ఫ్యామిలీ అమౌంట్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అమౌంట్ ఇది. ఓకేనా, అందరికైతే పేరునైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసినందుకు. ఇక మీదైతే ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ముందు అయితే మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్తో ఏం చేస్తున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ అమౌంట్తో
ఏం చేస్తున్నా అనేది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. బాయ్.